అక్కయ్య గారు పెట్రోల్ రాకపోతే రాలేదు దసరా పండగ అని చెప్తున్నారని వచ్చేసామండి రాత్రి రాజమండ్రి పైనుంచి రైలు కింద నుంచి వచ్చేసాను. ఏమంటే అక్కయ్య గారు మరి మీకు ఏమైనా డబ్బుకి దానానికి ఏమైనా లోటుకుంటే చెప్పండి. సాయంత్రం మాకు ఉత్తరం రాసి పోస్ట్ లేకుండా పొయ్యిలో పడండి, మాకు తొందరగా వెళ్ళిపోతుంది. మాకు డబ్బుకి దానానికి ఏమైనా లోటు లేదండి. మాకు ఫ్యాక్టరీలు ఏమైనా తక్కువ అనుకున్నారు. మాకు ఏలూరు ఎలికల ఫ్యాక్టరీ మాదే, ఉయ్యూళ్ళ ఉడతల ఫ్యాక్టరీ మాదే, పామర్లో పందికుక్కల ఫ్యాక్టరీ మాదేనండి. మీరంతా చాలా ఇల్లుగా చిన్నలు కట్టించేశారు, చాలా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి ఇప్పుడు సాయంత్రం 7 మీటింగ్ పెట్టించారు. మీరు అంతా వచ్చేయండి, కృష్ణానదిలో భోజనాలు పెట్టేస్తాను. నేను చదువులో మాత్రం బాగా పేస అయిపోయాను అక్కయ్య గారు. నాకు చదువు సంకల కడికి వచ్చేసింది, గుడింతల గుండ్ల వరకు వచ్చేసింది, పాటల వరకు వచ్చింది, ఇంగ్లీష్ ఇదిల వరకు పరిగెత్తింది. కాకపోతే చదివి నిన్న మధ్యాహ్నం కొంచెం చదివి ఎక్కువ సంతకం పెడతాం మర్చిపోయాను. జగన్ గారి దగ్గరికి రాత్రి ఉద్యోగం పడితే ఉద్యోగంలో ఉన్న సంతకం చేయవలసి వస్తున్నా ఉద్యోగంలో నుంచి ఉద్యోగం ఇచ్చాడు. మాకు డబ్బుకి దానానికి ఏమైనా లోటు లేదండి. మాకు 700 బిల్డింగ్ ఉందండి. దాంట్లో ఏమేసి కట్టించానంటారు బిల్డింగ్ కి పింక్ అయితే పేలిపోతే, నాపర నలిగిపోతే, సిమెంట్ చితికిపోతే, తాటకైతే గలగలంటుందని మా అబద్ధాలు ఆపించారు. కొత్త కలప తయారు చేశారండి. ఏం కలప అంటారు? అది జిల్లేడు కలప, బొబ్బాసి కలప, తొంగ దోలాలు, ఒరిగే దోసాలు, సీపులు, కిటికీలు, పోడిపి గచ్చు, తామరా కప్పు, ఇంటి ముందర రొచ్చు.